కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు ద్రాతృత్యము కలిగి పేదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వారి కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాని చూచి చింతింపబడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశాభంగమైపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం అందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రములు ప్రభా. మహోన్నత మహాగణుడ తండ్రి, నీ ఘనమైన బలమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన వారం నుంచి వారం వరకు నీ కృప చేత కాచినందుకు వందనాలు తండ్రి. నాయన 4 నెలలు నాయన నీ కృపలో దాచావు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. 5వ నెలలో తండ్రి ఈ మొదటి వారంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ దినాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు కోట్లాది స్తుతి స్తోత్రములు తండ్రి. నా ప్రభా నాయన ఎండకి ఎవరు బలహీనలు కాకుండా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా, స్తోత్రములు ప్రభా. సంఘంలో నాయన వచ్చినట్టు బిడ్డలను దీవించండి తండ్రి. వారిని త్వరగా నడిపించండి ప్రభా. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ప్రభా మాలో ఉన్న మూఢత్వం తొలగించమని అడుగుతున్నామయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. నాయన మాలో నాయన పేరు మట్టికే బతిగలవారమే వెళ్తున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా. నీకే స్తోత్రంలో నాయన పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధన ద్వారా మహిమ పొందారు ప్రభా. నాయన ఈ ఆరాధన అంతట్లో మీ కాపుదల నుంచి మనం అడుగుతున్నామయ్యా. యేసయ్యా నాయన నేను సేవకులను బలపరచండి, అభివృద్ధి చేయండి, సంఘాన్ని ఇంకా బలపరచండి ప్రభా. నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు ప్రభా. ఏ వాక్యం మా కొరకు సిద్ధపరిచి ఉంచారు, నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడతారని ఆస్తుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ప్రభా వినే చెవు గ్రహించే హృదయం మాకు అందరికీ నీ దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో కొద్ది ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా లైన్గా సర్దుకుని కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధమైన నామాన్ని స్తుతించువారిగా, ఆరాధించువారిగా దేవుడు మనలందరినీ సజీవులుగా కాచిన పరమ తండ్రికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. ఒకసారి ఇక్కడ నుండి లేపండి అమ్మా, చెప్పండి. అందుకే లేపమన్నా, చూసారా? నీటిలో గమ్మున కలిసిపోయారా? అందరు కలిసి చెప్దామా? హల్లెలూయా. రాలేదు ఎదురున్న లైన్ చెప్పండి ఒకసారి. చెప్పాలి పాటలు పాడి అలసిపోవండి అంటారా? చెప్పాలి. దేవునికి స్తోత్ర. మీరు ఆగండి దేవునికి స్తోత్ర. అందరూ కలిసి ప్రభువుకే మహిమ కలుగునట్లుగా చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినాలలో ప్రభువు మనకు అనుగ్రహించిన సమయం ఎంత విలువైనదో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే
ప్రసంగి గ్రంథకట్ట అంటారు, ప్రతి దానికి ఏమున్నదంట చెప్పాలి, సమయం ఉందంట, టైం ఉందంటే. తినడానికి టైం ఉందా అమ్మా? టైం ఉందా? స్కూల్కి వెళ్ళడానికి టైం ఉందా? డ్యూటీలకు వెళ్ళడానికి టైం ఉందా? పనికి వెళ్ళడానికి టైం ఉందా లేదా? అన్నిటికీ ఏమున్నది? టైం ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవుడు మనకిస్తున్న సమయం ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలో మనం ముందుకి నడిపించబడదా. మీకు అందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామము మీకు అందరికీ శుభాది వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మనము చదువుకున్న కీర్తన 112వ కీర్తన. దీనిని మనము 2 భాగాలుగా చేయొచ్చు. ఒకటి, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాల్లో. రెండవది, దేవుని యందు మనము భక్తిహీనులుగా ఉంటే మనకు కలిగే నష్టాల్లో. ఇవి 2 కూడా ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. చదువుకున్న వారందరూ కూడా బుక్ తీసుకోవాలి, పెన్ తీసుకోవాలి. 112వ కీర్తనలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అని ఆలోచన చేస్తే, ఒకటి, యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు. రెండవది, ఒకవేళ మనమే దేవుని యందు భక్తిహీనులుగా ఉంటే దేవుడు మనకు ఎలాంటి ఉగ్రత ఇస్తాడు అనే వచనాలు రాయబడుతున్నాయి. పెన్ తీసుకోమన్నారు, పుస్తకం తీసుకోమన్నారు, ఎందుకంటారా? బైబిల్లో రాయబడ్డది. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. మూడవ వచనంలో చివరి మాట చూడండి. నేను నీతో చెప్పిన మాటలన్నీ కూడా చెప్పాలి. ఒక పుస్తకంలో ఏం చేయాలంట? ఇప్పుడు చూడండి, పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నాయి? తల్లెత్తాలి, రాయాలి. దేవుడు చెప్తున్న ప్రతి మాట ఎక్కడ రాయాలి? చదువు లేని వారు మాత్రం ఎక్కడ రాయాలో తెలుసండి? హృదయం అనే చెప్పాలి. హృదయం అనే. చదువుకున్నవారు కదా, ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఉన్నదా నీ దగ్గర? మీ దగ్గర ఉన్నదా? చదువుకుంటున్న దానివే కదా, మీ దగ్గర ఉన్నదా బాబు? తీసుకోండి. ఉంటే పేపర్ మీద రాసేది కరెక్ట్ కాదు. పేపర్ మీద రాయమన్నదా, ఇక్కడ పుస్తకంలో రాయమన్నదా? చెప్పాలి. ఎక్కడ రాయమన్నది? అది పేపర్ మీద రాస్తే పేపర్ ఏమైపోతే పుస్తకంలోనే ఉండాలి. కాబట్టి వచ్చే వారం నుండి ఏం చేయాలి మీరు? వచ్చే వారం నుండి కదా, ఏ కార్యక్రమం జరిగినా సరే దేవుని యొక్క మాటలు కాబట్టి ఎక్కడ ఉండాలి అవి? దేవునికి స్తోత్రం. ఇందులో నుండి కొన్ని మాటలు మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనము వినడానికి సిద్ధపడదాం. మనము 6వ చరణాన్ని మనం చదువుకుంటూ వెళ్తే కనుక, అట్టివారు ఎన్నడూను కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. దేవునికి స్తోత్రం. అట్టివారు ఎవరు వారు అని ఆలోచన చేస్తే, మొదటి చరణంలో రాయబడుతున్నది, యెహోవాను స్తుతించుడి, ఆ యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఈరోజున ప్రభు యొక్క పాదాల చెంత చేరి ఉన్న మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క పాదాల చెంత ఉన్న మనము ఎలా మార్చబడాలంటే ధన్యతతో మార్చబడాలి. ధన్యతలో మనం ఉండాలి. ఒక పాట అయితే పాడేస్తాం, ధన్యము యేసయ్యను కలిగేన జీవితం. మరి దేవుని యొక్క ఆ యొక్క
దేవునితో ఉన్న ఆ వడంబడికను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ప్రభు యందు మనం ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఆజ్ఞలను బట్టి ఏం చేయాలంట? ఆనందించాలి. కట్టడలను బట్టి ఆనందించాలి. కొన్నిసార్లు స్కూల్లో కానీ కాలేజీలో కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. పలానా టైంకి వెళ్ళాలి, టైంకి రాకపోతే ఏం చేస్తారు? గేటు క్లోజ్ చేస్తారు. లేకపోతే యూనిఫామ్ లేకపోతే, అవునా, ఫీజు లేకపోతే, ఫీజు కట్టకపోతే ఏం చేస్తారు? ఇలాగ రూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దేవుడు కూడా భక్తి జీవితంలో కొన్ని కట్టలు ఇచ్చాడు. మనం ఎలా ఉండాలి? దొంగతనము చెప్పాలి, చేయకూడదు. పొరుగువాడిది ఏది కూడా ఆశించకూడదు. అబద్ధ సాక్ష్యము, ఇలాగ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ యొక్క ఆజ్ఞలు ఎందుకో తెలుసండి? దేవునితో మనం ఉండి ఆజ్ఞలను బట్టి ఆనందించడానికి. ఉదాహరణకు కుటుంబంలో ఆ తల్లిదండ్రులు, పేరెంట్స్ అయిన వారు కొన్ని రూల్స్ పెడుతూ ఉంటారు. పలానా టైంకి వెళ్ళాలి, పలానా టైంకి ఇంటికి చెప్పాలి, రావాలి. అవి మనకు కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ ఆ కఠినమైన పరిస్థితుల్లో మనం ఉంటే గనక, ఆ యొక్క పరిస్థితి మనం అనుభవిస్తే కనుక తర్వాత యొక్క ఫలితము ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులైన వారు మనకున్న వయస్సును దాటి వెళ్ళారా లేరా? వాళ్ళు మనకంటే పెద్దవారే కాదా? చెప్పాలి. వారి అనుభవాలు మనం నేర్చుకోవడము మనకి ఎంతో ఆశీర్వాదం. అందుకనే ప్రతి తండ్రి, ప్రతి తల్లి కూడా ఏమని కోరుకుంటారంటే, నా బిడ్డలు నాకంటే ప్రయోజకులుగా ఉండాలి. ఒకవేళ నేను తినడానికి లేకపోయినప్పటికీ కూడా నా బిడ్డలకు కడుపు నిండా ఏం కావాలి? ఆహారాన్ని. అంతే కదా. అంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా మారిపోద్దంటే, కఠినంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు యొక్క తరానికి అవి మంచివిగా ఉంటాయి. అదే విధముగా ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే గనక దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనం ఆనందించు వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ ఇలా చూడండి, 13వ అధ్యాయంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి. మందిరము పాడైపోయిన తర్వాత, మందిరం ఏమైపోయిందంట? పాడైపోయిన తర్వాత ఎవరు కూడా మందిరాన్ని బాగు చేద్దామని వెళ్ళలేదు. మందిరాన్ని గూర్చిన ఆశ వారిలో లేకుండా వెళ్ళిపోయింది. కానీ దేవునికి కృపను బట్టి నెహెమ్యా ద్వారా ఆ పాడైపోతున్న ఆ పునాదులు మరలా దేవుడు ఏం చేస్తాడంటే మరలా కట్టించారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. మనము గతించిన కాలం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవించాలని ప్రభు కోరుతున్నాడంటే, మనము దేవునిని స్తుతించు వారిగా, దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండేవారిగా, ఆయన ఆజ్ఞల యందు మనం ఏం కలిగి ఉండాలి? ఆనందం కలిగి ఉండాలి, ఆనందించు వారిగా ఉండాలి. ఈ రోజున దాన్ని సంతోషముతో మనం స్వీకరించు వారిగా ఉండాలి. ఈ రోజున అలా ఉంటే అట్టి వారిని గూర్చి ఇక రాయబడుతుంది. అట్టివారు ఎలా ఉంటారు అని రాస్తున్నాడంటే కీర్తనకారుడు ఆ మాటను జ్ఞాపకం చేస్తా. అట్టివారు ఎన్నడూ కూడా కదలింపబడరు, స్థిరముగా ఉంటారు, స్థిరపరచబడుతూ ఉంటారు. ఈ రోజున స్థిరపరచబడాలి ఈ రోజున. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మాట రాస్తున్నారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 30వ వచనంలో రాయబడుతున్నది, నీతిమంతులు ఎన్నడూను కదిలింపబడరు.
పడడు. భక్తిహీనులు దేశములో, ఎవరంటా వీళ్ళు? భక్తిహీనులు ఏం చేస్తారంటే దేశములో నివసించుతారు, కానీ నీతిమంతులైతే ఏం చేయబడతారంటే అక్కడ ఎన్నటికీ కూడా వారు కదిలించబడలేదు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. కదిలింపబడలేని దేవుని యొక్క చేతిలో ఉంటే దేవుడు తన చిత్తాన్ని బట్టి మనకి ఏది కావాలో వాటిని అన్నింటినీ కూడా దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, అరిచే కాకు పిల్లకి ఏమిస్తాడంట ఆయన? ఏమిస్తాడంట? ఫ్రీ సీట్ ఇస్తాడా? ఏం కావాలి? డబ్బులుంటే సరిపోద్దా? ఈరోజు ఎన్నో ఉన్నాయి, తినడానికి ఆహారం లేకపోతే పరిస్థితి ఏంటి? మనం బ్రతకగలమా? నీరు ఆహారం లేకపోతే మనం బ్రతకలేం. కానీ మనము దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉండగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను ఒక్కసారి మనం గ్రహించాలి. కదిలింపబడలేని స్థితిలోకి మనం వెళ్ళాలి. పరిస్థితుల వల్ల మనం కదిలించబడకూడదు, సమస్యల చేత కదిలించబడకూడదు, అపవాది చేత మనం ఏం చేయబడకూడదు, కదిలించబడకుండా ఉండాలంటే కనుక నీవు స్థిరమైన పునాదిలో ఉండాలి, కట్టుకోవాలి. అపవాదిని ఏం చేస్తా తెలుసండి? కదిలిస్తాడు. నిన్న దినాన్న ప్రభు బల్లారాధనలోకి మనం నేర్చుకున్నాం. 10 దినాలు ఏం వస్తాయంట చెప్పాలి. ఆ శ్రమల కాలంలో మనం ఏమవ్వకూడదు, కదలకూడదు, స్థిరంగా ఉండాలి. బైబిల్లో రాయబడింది, ఎవని మనస్సు నీ మీద, చెప్పాలి ఈ మాట అందరూ చెప్పాలి, ఎవని మనస్సు అంటే దేవుని మీద మన మనస్సును ఆనుకున్నప్పుడు దేవుడు అంటే అండి పూర్ణ శాంతి గలవానిగా. రోజున కదలని వారమై మన మనస్సును దేవుని మీద మనము ఉంచగలిగితే గనక దేవుడు అంటున్నాడు, మనం ఎన్నడూ కూడా కదిలించబడలేం. ఒక మొక్క చూడండి, పెరుగుతూ ఉన్నప్పుడు చెట్టు అవ్వకముందు ప్రతి దానికి అటు ఇటు ఊగుతుంది. అదే పెద్ద చెట్టు అవుతున్నప్పుడు ఏం ఊగుతాయి చెప్పండి? కొమ్మలు ఊగుతాయి. చెట్టు అంతా ఊగుతుందా? ఈరోజున పరిస్థితులను బట్టి దేవునిలో స్థిరపరచబడిన మనము ఎన్నో సంవత్సరాలు, లేకపోతే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 15 ఏళ్ళు, లేకపోతే 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలని ప్రభు సన్నిధిలో నిలిచి ఉండి రక్షణ తీసుకున్న మనము మన ఆలోచనలే కొన్నిసార్లు తారుమారైపోతున్నప్పుడు, మన మనస్సే కృంగిపోతున్నప్పుడు, దావీదు అంటున్నా కదా, నా ప్రాణం ఏమైపోతుందంటే కృంగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు కదలింపబడలేని దేవునికి చేతిలో ఉంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, అట్టి వారు ఎలా ఉంటారంటే కదిలింపబడలేరు. ఈ రోజున అనారోగ్యం బట్టి, బలహీనతను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, అప్పులను బట్టి, సమాధానం లేని స్థితిని బట్టి నీవు ఇంకా కదిలింపబడుతూనే ఉన్నా. కొంతమందికి రాత్రులు సరిగా నిద్ర పట్టదు, ఏమో ఏ టైంకి ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితి మారిపోద్దో బైబిల్లో రాయబడుతుంది. దేవునికి చిత్తం లేనిదే మన మీదకి ఏది కూడా చెప్పాలి రాదు. పరిస్థితులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఏ బలహీనత అయినా సరే ఆయన చిత్తం లేకుండా మన మీదకి రాదు. చివరి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన యోబు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కదిలించబడ్డాడా, లేకపోతే కదలకుండా స్థిరంగా ఉన్నాడా? చెప్పాలి. కదలకుండా స్థిరంగా ఉన్నాడు. ఏమండి, ఆస్తి పోతుంది, బిడలు పోయారు, తనకు కలిగిన స్వాస్థ్యం అంతా కూడా ఏమైపోయింది? పోయింది. ఆరోగ్యం కూడా సహకరించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో కదలకుండా
స్థిరంగా ఉన్నాడు. కాబట్టే బైబిల్లో రాయబడుతుంది, యోబు ఎలాంటి వాడంటే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా నీతిమంతుడు. మరి సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, నీతిమంతులు ఏం చేయబడతారంటే ఎన్నడూ కూడా కదిలింపబడలేదు. రోజున కదిలింపబడలేని దేవునికి చేతులకు వస్తావా? కదిలించి కీలు బొమ్మలా మార్చి అపవాది చేతిలోకి వెళ్తావా? ఒకవేళ అపవాది చేతులకు వెళ్తే కనుక ఇబ్బందులే. గత ఉపవాస కూడికలో కాకుండా అంతకుముందు ఉపవాస కూడికల్లో అపవాది యొక్క క్రియలు కార్యాలు ఎలా ఉంటాయి అనే మాటల్లో ఉపవాస కూడికలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. సమయం కొద్దిమే ఉందని చెప్పి హఠాత్తుగా వస్తాడు. బైబిల్లో రాయబడుతుంది, గర్జించు సింహం వలె. ఇక్కడ లేరు మీరు. గర్జించు ఎవరినే? అపవాది ఎవరిని పట్టుకుంటాడో తెలుసండి? ప్రార్థన చేయవాడి దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన చేస్తున్న వాడి దగ్గరికే వస్తాడు. ఇక్కడ ఉన్నామే, ఏమో ఎవరిని వాడుకుంటున్నాడో, ఎవరు స్వాధీనంలోకి వెళ్ళిపోయారో ఒకసారి గ్రహించండి. ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. చేతున్నారు కానీ మీ వాయిస్ అసలు వినపడలేదు. నా చెవి సహోదరి గ్రహించవలసిన మాట ఏంటంటే, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఏం చేయరంటే కదిలించబడలేము. మరి నీతిమంతులు ఎలా మార్చబడతాం? ఒకటి దేవునిని చెప్పాలి, ఒకటి ఎవరిని స్తుతించడం ద్వారా, రెండవది ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, మూడవది దేవుని యొక్క ఆజ్ఞల యందు మనం ఏం చేయాలంటే ఆనందించు వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క పాదాల చెంత నా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. ఒక్క నిమిషం 2 చేతులు కూడా జోడిందా. మోకరించగలను అన్నవారు మోకరించండి. సాక్ష్యములు చెప్పేవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడి ముందుకు రండి. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీవించండి. కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. చదవబడిన 112వ కీర్తనల నుండి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. అట్టి వారు ఎన్నడూ కూడా కదిలింపబడడు అని. నిజమే, స్థిరమైన పునాదిగా మేమున్నప్పుడు పరిస్థితుల వల్ల కానీ కదిలింపబడలేము, సమస్యల వల్ల కానీ బలహీనత వల్ల కానీ కదిలింపబడలేము, సాతాను వల్ల కదిలింపబడలేము. ఎందుకంటే ఆ పునాది వేస్తున్నది నీవే. క్రీస్తు అనే బండ మీద మేము పునాది వేసుకున్నాం. కాబట్టి మా పునాదిని స్థిరపరిచి కదలని వారుగా మార్చుదేవుడవు. నీతిమంతుల వలె మేము జీవించే కృపను మాకు దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. భక్తిహీనులుగా ఉన్నట్లయితే మమ్మల్ని మేమే ప్రభువా శాపమును తెచ్చుకునే వారిగా మేము మార్చబడుతూ ఉంటాం. మమ్మలను మేమే ఆశీర్వాదకరమైన మార్గములో నడిపించుకునే జ్ఞానమును మాకు దయచేయండి. ఒకవేళ నీ చెయ్యి విడిచిపెట్టి భక్తిహీనులుగా ఉన్నామేమో, నిన్ను స్తుతించకుండా, నీ యందు భయభక్తులు కలగకుండా, నీ ఆజ్ఞలు యందు ఆనందించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నామేమో. కానీ నీ వాక్యం సెలవిస్తున్నది, నిన్ను స్తుతించు వారిగా, నీ యందు భయభక్తులు కలిగి ఉండేవారు, నీ యొక్క ఆజ్ఞలందు మేము ఆనందిస్తూ ఉంటే ఇది ఎంతో ధన్యుడు అని నీ వాక్యంలో రాయబడుతున్న మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇటు ధన్యత
మాకందరికీ కూడా కలుగును గాక. అట్టి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నా. ఈ సమయంలో కీర్తన వాక్యంలో సహకరించిన వారికి, కీర్తన వాక్యంలో పాలు పొంది నీ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా వాక్య ప్రకారము జీవించే మనస్సును దేవా మాకు దయచేయమని వేడుకొనొచ్చు. నీ సన్నిధానం ముందు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చిత్తములో, మీ యొక్క సహాయతలో నడిపించి బలపరిచి ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదిస్తారని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.